హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు మేము పెట్టినటువంటి వీడియోల యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కామెంట్ కూడా చేయండి. ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఐటెంతో నేను ముందుకు వచ్చాను. ఇది మా యువ తెలంగాణ ఈ పేపరు, మీకు అందరూ చూసే ఉంటారు యువ తెలంగాణ ఈ పేపరు. ఆ ఈ పేపర్లో కూడా ఇచ్చాం మేము ఈరోజు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు యుద్ధం అనేది మొదలుపెట్టారు. ప్రభుత్వం మీద యుద్ధం అనేది మొదలుపెట్టారు. 2024 అక్టోబర్లో రావాల్సినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ని అప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం రావాల్సినటువంటి ఒక్క నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వలేదు. దాని ప్రకారం ఇది ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీ అయిపోయిన తర్వాత అప్పుడు కేటగిరీస్ని డివైడ్ చేసిన తర్వాత అప్పుడు చేస్తామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చేయలేదు. కానీ చాలా టైం వచ్చింది. మేలో వస్తుంది, జనవరిలో వస్తాయి, అట్లా మభ్యపెట్టుకుంటూ వచ్చారు. కనీసం మేలో అయినా వస్తాయని చెప్పి అందరూ ఆశించారు. కానీ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కానీ తర్వాత డిప్యూటీ సీఎం కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళిద్దరిలో కంపల్సరీగా ఒక ప్రకటన చేస్తారని చెప్పేసి నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు. కానీ వాళ్ళ స్పీచెస్లో ఎక్కడా కూడా దీని మీద ఈ ప్రస్తావన అనేది ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన కానీ జాబ్ క్యాలెండర్ ప్రస్తావన కానీ రాలేదు. దాంతో నిరుద్యోగుల ఆశలు అడియాసలని నిరుద్యోగులంతా చాలా కోపంగా ఉన్నారు. అయితే ఈ ప్రసంగాలు, వీళ్ళిద్దరి ప్రసంగాలు బట్టి కానీ అటు రేవంత్ కానీ ఇద్దరు కూడా రాజకీయ ప్రసంగాలు అవి తప్ప డంకా బదాయించి చెప్పుకోవడమే తప్ప నిరుద్యోగుల గురించి మాత్రం అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో ఇప్పుడు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ధర్నాలకు అనేది చేయాలి మనం చెప్పేసి చర్చ అనేది తీవ్రంగా నడుస్తుంది. దీనికి తోడుగా మేము 50,000 ఇచ్చాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు పదే ముఖ్యమంత్రితో సహా అందరూ పదే చెప్పుకుంటున్నారు. కానీ ఎవరికి తెలియదండి వాళ్ళు ఎన్ని పోస్టులు భర్తీ చేశారో మనకు తెలియదా? పాత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ పెట్టారు, లేదంటే గతంలో జరిగి పరీక్షలకు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలకి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము 55,000 సొంతంగా భర్తీ చేసిందని చెప్పుకుంటున్నారు. కానీ వాటన్నిటికీ కేవలం నోటిఫికేషన్ వేయటము, లేదంటే ఎగ్జామ్స్ పెట్టడము, ఆ వచ్చిన రిజల్ట్కి వాళ్ళకి రిక్రూట్మెంట్ పత్రాలు ఇవ్వడం తప్పించి అంతకు మించి చేసింది ఏమీ లేదు. అసలు లెక్కలు తీస్తే నిరుద్యోగులంతా లెక్కలు తీస్తే కనీసం 15,000 లోపు ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భర్తీ చేసిందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఏం వాగ్దానం చేసింది? మేనిఫెస్టోలో ఏం పెట్టింది? ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు పెట్టింది కదా. ఏమైనాయి ఆ 2 లక్షల ఉద్యోగాలు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని నిరుద్యోగులంతా మోసపోయారు. మళ్ళీ కాంగ్రెస్ నమ్ముకొని ఓటేస్తే కాంగ్రెస్ కూడా అంతకంటే దారుణమైన మోసం చేస్తుందని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని చెప్పేసి నిరుద్యోగులు మండిపెడుతున్నారు. పైగా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే నిరుద్యోగులట వద్దు, నోటిఫికేషన్లు వేయొద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నారట. అంత సిట్యువేషన్ ఉందా? అన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే మాకు నోటిఫికేషన్ లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. నిరుద్యోగులకి మళ్ళీ పోరాటమే శరణ్యమా అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం మీద నిరుద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడైనటువంటి మోతీలాల్ ఆధ్వర్యంలో వేల మంది నిరుద్యోగులు హైదరాబాద్లో నిరసన దీక్ష చేశారు. మరోవైపు ఉస్మానియా, కాకతీయ, ఇతర చోట్ల కూడా, ఇతర యూనివర్సిటీల్లో కూడా జేఏసీలు ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణ యూత్ ఫోర్స్ తరఫున ప్రసన్న హరికృష్ణ, మెండం కిరణ్ కుమార్ వీళ్ళు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అశోక్ సార్ కూడా ఆ లైన్లోనే ఉన్నారు. నిరంతరము సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వ నిరుద్యోగ వైఖరిని ఎండగడుతూనే ఉన్నారు. వీళ్ళంతా కలిసి త్వరలో నిరుద్యోగుల కోసం భారీ కార్యాచరణ ప్రణాళిక అనేది ఉద్యమానికి ప్లాన్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో అదే పెద్ద డిస్కషన్ అయితే అవుతుంది. అయితే ఇంకొకటి, మనకి ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ కానీ టీచర్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి మంచి దెబ్బ కొట్టారు. దాంట్లో నిరుద్యోగుల పాత్ర అయితే గ్యారంటీగా ఉంది. గ్రాడ్యుయేట్లకు సంబంధించి అయితే ఎస్పెషల్లీ నిరుద్యోగులు కాంగ్రెస్ని కావాలనే దెబ్బ కొట్టారు.
ఇప్పుడు అంటే వాళ్ళు డైరెక్ట్ క్యాండిడేట్లు నిలబెట్టారు, కొన్నిట్లో నిలబెట్టారు, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను అయితే మాత్రం ఓడించి తీరారు. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ఇట్లా నోటిఫికేషన్ మీద స్పష్టత ఇవ్వకుండా డేక్కుంటూ పోదాము అని చెప్పేసి అనుకుంటే మాత్రం రేపు స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ పడుతుంది. జూలై నెలలో స్థానిక నోటిఫికేషన్ పడి ఎలక్షన్స్ జరిగితే తీవ్రమైన వ్యతిరేకత మాత్రం కాంగ్రెస్కి ఎదుర్కోక తప్పదు. ఇది మాత్రం గట్టిగా తగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. అధికారంలోకి వచ్చి 17 నెలలు అయింది. వాళ్ళు మంత్రి పదవుల కోసం, కార్పొరేషన్ పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. కానీ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి మీరు ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాము. ఎందుకంటే ప్రజల చేతిలో ఉన్నదే అదొక్కటే కదండి ఆయుధము. ఎన్నుకున్న తర్వాత మన కర్మ 5 ఏళ్ళు భరించాల్సిందే ఏ ప్రభుత్వానైనా. మనకున్న చేతిలో ఉన్నది ఓటే ఆయుధము. ఓటు 100% మన యూత్ అంతా కూడా ఓట్లు వేసి పారేస్తే అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి అనేది ఏ పార్టీకైనా, కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ పార్టీకైనా బుద్ధి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులు కాంగ్రెస్ మేల్కోపోతే ఇప్పుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చాలా అవమానంగా ఓడిపోయింది. అట్లాంటి పరిస్థితిని మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఇదైతే వార్నింగ్ అయితే ఇస్తున్నారు. నోటిఫికేషన్ లేకపోతే ఆమరణ దీక్ష కూడా చేస్తామని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడైనటువంటి మోతీలాల్ నాయక్ గట్టిగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఆమరణ దీక్షకు సిద్ధమని చెప్పేసి ఆయన అంటున్నాడు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి మేమందరం ఆశపడ్డాం. కానీ ప్రభుత్వము ఆశల మీద నీళ్లు జల్లింది. ప్రభుత్వానికి ఈ నెల 18 వరకు మోతీలాల్ నాయక్ గారు ఈ నెల 18 వరకు ఆయన డెడ్లైన్ విధించారు. ఈ డెడ్లైన్ లోపు కనుక ఇవ్వకపోతే మాత్రము ఈ నెల 18 లోపు ఎటువంటి నోటిఫికేషన్ రాకపోతే, జాబ్ క్యాలెండర్ రాకపోతే ఆమరణ దీక్షకు సిద్ధమవుతా అని చెప్పేసి ఆయన ఓయూ కాలేజ్ దగ్గర, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర 100 మంది నిరుద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణ అనేది ప్రకటించారు. ఈ నిరుద్యోగుల ఉద్యమ కార్యాచరణ ఇప్పుడు జూన్ 5న వివిధ విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, జర్నలిస్టులు, ఉద్యమకారుల మద్దతు కోసం విజ్ఞప్తి అనేది చేయబోతున్నారు. జూన్ 5 నుంచి జూన్ 7న అన్ని యూనివర్సిటీల జిల్లా గ్రంథాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. జూన్ 8న అన్ని కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్ నిరవధికంగా బంద్ అనేది చేస్తారు. ఇక జూన్ 11న ఓయూలో నిరుద్యోగుల సింహగర్జన అనేది ఇస్తున్నారు. జూన్ 15న 1000 మందితో చలో ఢిల్లీ ఏఐసిసి ఆఫీస్ ముట్టడి కార్యక్రమం అనేది చేపడుతున్నారు. జూన్ 18న ఈ ఆమరణ నిరాదీక్ష కూడా చేపట్టాలని చెప్పేసి నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడైనటువంటి మోతీలాల్ నాయక్ పిలుపునిచ్చారు. ఇది కార్యాచరణ మొదలవుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కి అయితే పరాభవం తప్పేలాగా కనిపించట్లేదు. దాని తోడుగా ఇప్పుడు రేపు ఎల్లుండ మంత్రివర్గ క్యాబినెట్ మీట్ కూడా ఉంది. కనీసం క్యాబినెట్ మీట్లో చర్చించి ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ ఎగ్జామ్స్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ నిరుద్యోగుల జేఏసీకి మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. యూత్ ఫోర్స్లో మేము కూడా ఉన్నాము. ఎందుకంటే మన పేపర్ కూడా దాని నుంచి వచ్చిందే. మనకి మీ అందరూ కూడా యువ తెలంగాణ మన పేపర్ని కూడా దాని కింద అందులో భాగంగానే మేము తీసుకొచ్చాము. యూత్ కోసం అని చెప్పేసి 40 లక్షల మంది యూత్ కోసం అని చెప్పేసి మేము తీసుకొచ్చాము. ఈ పేపర్ని కూడా ఆదరించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఇది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.